హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఏసన్న. నేను ఒక పాట గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ పాట ఏంటంటే, మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య. అయితే ఈ పాటకు చాలా అర్థం చేసుకోవచ్చు మనం. కొంతమంది మా జీవితం మారట్లేదే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా జీవితం ఎందుకు ఇలానే ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, ప్రభా నా జీవితాన్ని మార్చయ్యా, నాకున్న బాధలను తీర్చయ్యా, నాకున్న వేదనలు తీర్చయ్యా అని అడగాలి. ఈ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. అంటే ఆలస్యం అయిపోయిందని ఆక్రందన చెందకూడదు, రోజులు మారిపోతున్నాయని రోధించకూడదు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన అడగాలి, ప్రభా నా యొక్క రోదనను తీర్చు, నాకున్న బాధలను తీర్చు అని ప్రార్థించాలి. ఆరాధననే ఆరాధనగా చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ఆరాధననే ఆరాధనగా చేస్తాడు. అయితే మనం ప్రార్థించాలి. మనకున్న ప్రతి ఒక్క సమస్య కొరకు కూడా నువ్వు చేసే, ఇక్కడ ఏముంది, మోసే భారం, నువ్వు చేసే త్యాగం. అంటే మోసే భారం, నువ్వు చేసే త్యాగం, ఎదురీతలైన ఎదకోతలైన చూచును నా దైవం చేయునులే సాయం, చూచును నా దైవం చేయునులే న్యాయం. నువ్వు మోసే భారాన్ని దేవుడు చూస్తాడు, నువ్వు చేసే త్యాగాన్ని కూడా దేవుడు చూస్తాడు. నీ చింతలనే చిరునవ్వులుగా చేస్తాడు ఆయన. అలాగే ఆరాధననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఏం చేస్తాడంట? నీకున్న రోదన్ని ఆరాధనగా చేస్తాడు ఆ దేవుడు. మనుగడనే మాధుర్యంగా చేస్తాడంట. మలచును నా దైవం, మలుస్తాడు ఆయన. నీ ధైర్యాన్ని విడవకోకుండా దేవుని వైపు పరిగెత్తాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అలాగే నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ ఎద తీరదని చిందించకు. ఏమంటున్నాడు? నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ ఎద తీరదని చిందించకు అంటున్నాడు. నీ చింతలను చిరునవ్వులుగా చేసే దేవుడు ఉండగా నీకెందుకు భయం? ఆయన ప్రార్థించు, ఓకేనా? నీ చింతలనే చిరునవ్వులుగా, యాతననే స్తుతి కీర్తనగా. ఏం చేస్తాడు? నీ చింతలనే చిరునవ్వులుగా చేస్తాడు, యాతననే శృతి కీర్తనగా చేస్తాడంట. మార్చును నా దైవం, విడువకు విశ్వాసం. మారుస్తాడు ఆ దేవుడు. ఆ దేవుని విశ్వాసం అనేది విడకోకుండా పోతే మారుస్తాడు. అలా అనమాట. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్యా, మాటే నమ్ముసుమా. మారుస్తాడు దేవుడు. నీ దేవుడు, నా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన. మార్చే దేవుడు ఆయన.
నీ జీవితాన్నే మార్చేస్తాడు. నీకున్న వేదనను తీసివేస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాకున్న వేదనను తీసివేయి, నాకున్న శోధనను తీసివేయి అని ప్రార్థించు. ఖచ్చితంగా చేస్తాడు. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్ అండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. ఇంకా మంచి వీడియోలు చేస్తా. ఓకేనా? ప్రైజ్ ద లార్డ్. అంటే వీడియోలు నా పేజ్ కనపడదండి, నేను బ్లైండ్, నాకు 2 కళ్ళు లేవు. ఓకేనా? నా వాయిస్ ఒక్కటే వినబడుతుంది మీకు, ఇది గుర్తించండి. థ్యాంక్ యూ. Video rear camera back button.